ఫైనల్లీ మారేడుమిల్లికి అయితే వచ్చేసాం. ఇలా లెఫ్ట్కి వెళ్తే మారేడుమిల్లి అండ్ రైట్కి వెళ్తే గుడిస. ఇక్కడ ఆకు మామిడి తోట అని ఒక జంక్షన్ ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ గుడిస ఓన్లీ 15 కిలోమీటర్స్. బైక్స్ ఆర్ అలౌడ్ ఇన్ గుడిస ఘాట్ రోడ్. చూసారు కదా, ఇదే గుడిస రోడ్ ఎంత దారుణంగా ఉందో. ఈ ట్రిప్ మాత్రం అన్సక్సెస్ఫుల్ అయింది. అన్ఫార్చునేట్లీ మేము కంప్లీట్ చేయలేకపోయాం. బికాస్ మేము కూడా బైక్ లో ట్రావెల్ చేసాం. డ్యూ టు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోషల్ మీడియా బైక్స్ అలో చేస్తున్నారని. కానీ గుడిస చెక్ పోస్ట్ కు వెళ్ళాక బైక్స్ మాత్రం అలో చేయట్లేదు. అది తెలియక మాలాగనే చాలా మంది కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశారు. యాక్చువల్గా మేము వెళ్ళింది సాటర్డే, దట్ ఈస్ వీకెండ్. సో బిజీ డే. సో చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఈ లోకల్ బొలెరో వెహికల్స్ అయితే ఫుల్ అయిపోయాయి. మోర్ ఓవర్ ఈ వెహికల్స్ ఓన్లీ ప్రైవేట్ క్యాంప్ సైట్ లో ఉన్న వాళ్ళని ఎక్కించుకుంటున్నారు. అండ్ మళ్ళీ తెలియక అక్కడ రీచ్ అయిన వాళ్ళు ఆ బొలెరో వెహికల్స్ ఎక్కాలంటే దే ఆర్ చార్జింగ్ లిటరల్లీ 3,000 to 5,000 per person ఫర్ జస్ట్ 6 to 7 kilometers ఆఫ్ ఘాట్ రోడ్. So please, I am requesting AP Tourism Department and concerned district forest officials to please look into this matter. ఎందుకంటే చాలా మంది లాంగ్ డిస్టెన్స్ నుండి గుడిసెకి హిల్ స్టేషన్కి వస్తుంటారు. సోషల్ మీడియాలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మిస్లీడ్ అవుతున్నారు. మీరు ఒక ప్రాపర్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేది పాస్ చేయండి, ఆర్ అట్లీస్ట్ ఆ రోడ్ నైనా రిపేర్ చేయండి, సో దట్ మా ఓన్ వెహికల్స్తో ట్రావెల్ చేస్తాం. డియర్ ఫ్రెండ్స్, మీరు మాత్రం 2 వీలర్స్తో అస్సలు వెళ్ళొద్దు. సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వకండి. ఏదైనా వెబ్సైట్లో మీకు జెన్యూన్ అనిపిస్తే దాన్ని అప్రోచ్ అవ్వండి, వాళ్ళకి కాల్ చేయండి, ఆ ప్యాకేజ్ అనేది బుక్ చేసుకోండి. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే దట్ ఈస్ బెటర్. నేనైతే మాత్రం గుడిసె హిల్ స్టేషన్కి రోడ్ వేసే వరకు వెళ్ళాలనుకోవట్లేదు. మీకు కూడా ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే గుడిసె హిల్ స్టేషన్లో ప్లీజ్ కామెంట్ చేయండి, సో దట్ మీ ఎక్స్పీరియన్స్ నుంచి వేరే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో చూద్దాం.